2024 సంవత్సరం సాధారణ ఎన్నికలలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైనా 40% ఓట్ల శాతం దక్కింది. అయినా పార్టీ అధినాయకుడి నుండి కింది కార్యకర్తల వరకు ఎలాంటి మార్పు కనపడటం లేదు. దానికి ఉదాహరణ వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఒంగోలులో జరిగిన తాజా ఘటన. అదే రకమైన ఉన్మాదమో గాని అధినేత పర్యటన వద్ద నుండి చిన్న చిన్న కార్యక్రమాల వరకు రఫా అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం, సమస్యను సృష్టించటం, దానిని అడ్డుకున్న పోలీసులపై తిరగబడటం, దాన్ని మళ్లీ దాడిగా చిత్రీకరించటం ఆ పార్టీ నాయకులకు అలవాటైపోయింది. తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఒంగోలులో ట్రాఫిక్ ఎస్ఐపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దుర్భాషలాడుతూ సుమారు 100 మీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లారు. నిలువరించేందుకు ప్రయత్నించిన కానిస్టేబుళ్లపైన దాడి చేశారు. కర్నూలు రోడ్డు వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ఆ పార్టీ నాయకులు హల్చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒంగోలు 45వ డివిజన్లో మార్టిన్ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం కొత్తపట్నం తీసుకెళ్లే క్రమంలో పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకుని నృత్యాలతో కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఎస్ఐ దాసరి శ్రీనివాసరావు సిబ్బంది వారిని నివారించి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే డీజేకు అనుమతి ఉందని, నగర ప్రధాన వీధుల్లో అనుమతించకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అయినా సరే వారి మాటలు లెక్క చేయకుండా వాహనాన్ని ముందుకు నడిపించేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా కార్యకర్తలు గుంపుగా ఎస్ఐపై దాడికి దిగారు. దుర్భాషలాడుతూ చేసుకున్నారు. ఈ ఉదంతంపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైకాపా కార్యకర్తలను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఆ పార్టీ ఒంగోలు కన్వీనర్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు కొత్తపట్నం బస్టాండ్ రోడ్డును డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది వారిస్తున్నా వినకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్పీ కార్యాలయం గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆఫీసు నుంచి బయటకు వచ్చి ఇదేం పద్ధతని వైకాపా నాయకులను ప్రశ్నించారు. డీఎస్పీతో సైతం తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి డీఎస్పీ కార్యాలయంలోకి చుచ్చుకెళ్లిన చుండూరు రవితో పాటు మరికొందరు కార్యకర్తలపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వారికి 41A నోటీసులు జారీ చేసే సమయంలో స్టేషన్ వద్ద కార్యకర్తలు భారీగా గుమికూడారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.